ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మనసారా అభినందిస్తున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, వారి ప్రభుత్వాన్ని. చిత్తశుద్ధితో విద్యా ప్రమాణాలు బాగుపడాలని ఒక ప్రయత్నం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య సురక్ష అన్న పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్లే ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి ఆరోగ్య కార్యకర్తలను పంపించి ఒక స్క్రీనింగ్ చేయడం, ఒక బేస్ లైన్ అక్కడ ప్రస్తుతం ఆరోగ్యం ఎట్లా ఉంది చేయడం, దాని మొత్తాన్ని కూడా హెల్త్ రికార్డ్స్ ని డిజిటైజ్ చేయడం, ఆ ప్రయత్నం జరుగుతోంది. ఆరోగ్య రంగంలో ఏ శ్రద్ధ చూపెట్టినా కూడా మనం దాన్ని ఆహ్వానించాలి. ఇది ఎలాంటి సంక్షేమం? ఎవరికి సంక్షేమం? ఈ విద్య రాక అలమటించిపోతున్న వాళ్ళు ఎవరు? నశించిపోతుంటే వాళ్ళకి తాయిలాలు ఇచ్చి అద్భుతాలు చేసామని నటిస్తావా? మనం ఎవరిని మోసం చేద్దామని. అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సోదరుడు జనసేన వారికి మద్దతు ప్రకటిస్తూ నేను చాలా జాగ్రత్తగా ఇటీవల కాలంలో ఢిల్లీ వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి కలిసినప్పుడు ఆయన అడిగింది ఏంటో తెలుసా? రాజధానిలో మాకు పన్ను రాయితీలు ఇవ్వండి అడిగాడు. చాలా విచిత్రం నాకు. నేను అనుకున్నాను ఢిల్లీ పోతే ఇంత చాతుర్యం అన్న మనిషి, చాకచక్యం అన్న మనిషి, ఇంత అనుభవం అన్న మనిషి ఈ ఢిల్లీ పోయి అది సాధించి వస్తారని నేను అనుకుంటే మా రాజధానికి రాయితీలు ఇవ్వండి వచ్చాట. అంటే మీకు అసలు అమరావతి తప్ప రాజధాని తప్ప జనం లేదా?